అన్న నమస్తే అన్న. మరేంటి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు వస్తే కరువు వస్తుంది, అసలు కరువు అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే కరువు అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. అసలు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు? నమస్తే అండి. ఇప్పుడు చంద్రబాబు వస్తే కరువు వస్తుంది, కరువు వస్తే చంద్రబాబు వస్తుంది అని అనటం చాలా తప్పు. ఎందుకంటే 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గెలిచినప్పుడు కూడా సునామీ వచ్చింది, మొత్తం అన్నీ కొట్టుకుపోయినాయి, అన్నీ ఇదిగిపోయినాయి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా కరోనా వచ్చింది. ఇది కరువు అనేది అది ప్రకృతి వైపరీత్యం, అది దాన్ని ఎవరేమి ఇచ్చేయలేరు. అది వాళ్ళు వస్తే వీళ్ళు వస్తే అనేది ఏమి ఉండదు. వీళ్ళు ఏంటంటే ఏదో తప్పిదాలు తప్పించుకోవడానికి ఏదో వీళ్ళు ఏం చేయలేదు కదా, ఇప్పుడు జనాలు ఏం చేస్తున్నారు ఎట్లాగని చెప్పి తప్పుదోవ పట్టడం కోసం చేస్తున్న నాటకాలు తప్పితే వేరే ఏం లేదు. ఇది అంటే ఈ రోజున ఆయిల్ విషయానికి వస్తే కూడా ప్రజలు ఎంత ఇబ్బంది పడుతూ ఉంటే డిప్యూటీ సీఎం ఒక పక్క, లోకేష్ ఒక పక్క, చంద్రబాబు ఒక పక్క విదేశాల్లో తిరిగి జలసాలు చేస్తున్నారు తప్ప ప్రజల గురించి ఆలోచించట్లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా ఆయిల్ కొరత ఉందంటారు అసలు మన రాష్ట్రంలో? ఇవన్నీ బూటకు మాటలండి. ఇప్పుడు ఆయిల్ కొరత ఉంది, ఇది ఉంది, అది ఉంది అనేది అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నమాట. ఆయిల్ కొరత లేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా చెప్పింది. ఆయిల్ కొరత మనకు లేదు, మనకు స్టాక్ ఉంది ఆయిల్ అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పింది. ఈ ఏంటంటే జనాల్ని తప్పుదోవ పట్టడం కోసం చేస్తున్నటువంటి ఒక స్కామ్ తప్పితే వేరేది ఏం లేదు. ఇది అంటే వాళ్ళు మాట్లాడుతున్నారు అసలు ఈ రోజున ఎవరో ఇక్కడ లేరు, రాష్ట్రంలో లేరు, విదేశాల్లో తిరుగుతూ ఉన్నారని చెప్పి అంటున్నారు. మరి దాని గురించి ఏంటంటే పక్కన డిప్యూటీ సీఎం ఏమో హాస్పిటల్ ఏసీలో కూర్చొని తిరుగుతున్నారని చెప్పి అంటున్నారు. ఇప్పుడు హాస్పిటల్ ఏసీలో కూర్చొని తిరగడం అంటే అదేమన్నా సరదా? హాస్పిటల్ ఎవరన్నా కావాలని కూర్చుంటారు ఎవరైనా సరే? ఆయన సర్జరీ చేయించుకున్నారు, దాని నిమిత్తం ఆయన కూర్చున్నారు. తర్వాత మన రాష్ట్రానికి ఏ పరిశ్రమలు తీసుకురావాలి, ఏం చేయాలన్న దాని మీద అనేక దేశాలు వెళ్ళాల్సి వస్తాయి, చేస్తున్నారు. మన ప్రధానమంత్రి గారే తిరుగుతున్నారు ఏది దేశాలు ఏమంట. ఎందుకని మనకి ఏ ఇండస్ట్రీలు తీసుకురావాలి, అసలు ఏంటి, ఏం చేయాలి, మన రాష్ట్రాన్ని దేశాన్ని ఎలా డెవలప్ చేయాలని, అలాగే రాష్ట్రం డెవలప్ చేయడం కోసం ఆయన తిరుగుతున్నారు, చేస్తున్నారు. అంతేగాని ఇదంతా ఇది అభివృద్ధి కోసం తిరుగుతున్నారే తప్ప వీళ్ళ మైండ్ సెట్ అర్థం కావట్లేదండి. ఈ సర్జరీ చేయించుకున్న మొత్తాన్ని హాస్పిటల్లో కూర్చొని జలసాలు చేస్తున్నాడు. హాస్పిటల్ కూర్చొని జలసాలా? దీన్ని మరి ఎంతకంటే మూర్ఖత్వం ఇంకోటి ఉందా? అంటే ఈ రోజున పెట్రోల్ డీజిల్ దొరక్క ప్రజలందరూ అస్తవ్యస్తలు గురవుతుంటే కూటమి ప్రభుత్వ నాయకులు మాత్రం అసలు కనీసం పట్టించుకోకుండా ఎవరు జలసాలు వాళ్ళు చేస్తున్నారు. ఈరోజు మనం చెలో పెట్రోల్ బంకులు అంటూ కార్యక్రమం కూడా చేపడదామని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. మరేంటి వీళ్ళు చూస్తున్నా కదండి, గత 5 ఏళ్ల పాలన చూసాం, ఇప్పుడు చూసాం. వీళ్ళు చేసే పనుల్లో ప్రజలకు పనికొచ్చే పని ఒకటి కనపట్ల, ఇవన్నీ పనికిమాలిన పనుల్లా కనపడుతున్నాయి అన్నమాట. అరే ప్రజల సమస్యలు ఏమున్నాయి, నిజంగా సమస్యల మీద పోరాడమని నిజం చేయమనండి. వీళ్ళు లేనిపోయిన అవాకులు చవాకులు చేయకుండా, లేనిపోయిన అసత్య ప్రచారాలు చేయకుండా సత్యం ఎంత గ్రహించి దాని మీద పోరాటం చేయమనండి. ఏమైనా ఉంటే అలాంటివి ఏమన్నా ఇవన్నీ వేస్ట్ మాటలు తప్ప వేరేదేం లేదు. వీళ్ళు అసెంబ్లీకే రారు, వీళ్ళు ప్రజా సమస్యల కోసం. వీళ్ళు వచ్చేసి ఇంకా ప్రజా సమస్యల కోసం పోరాటం చేసేటటువంటి పోటుగాళ్ళని నమ్మాలి. అంటే అన్న ఇక్కడ ముఖ్యంగా మాట్లాడుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే ప్రతి కంపెనీ ప్రతి ఇది కూడా ఎంఓయూలు చేసుకున్నాము, ఇక్కడ శంకుస్థాపనలు కూడా చేశారు. కానీ ఇటు కూటమి ప్రభుత్వ నాయకులు వచ్చిన తర్వాత మేమేదో గొప్పలు తీసుకొచ్చాం, మేమే తీసుకొచ్చాం గొప్పలు చెప్పుకుంటూ మళ్ళీ దాన్ని శంకుస్థాపన చేస్తే దాఖలాలు చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. మరేంటన్న అసలు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వచ్చిన కంపెనీలు అంటే ఏమీ లేవండి, తీసుకొచ్చినా కూడా ఏం లేవు. ఇంకా వెళ్ళిపోయిన కంపెనీలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు మిర్జాపూర్లో అశోక లైలాండ్ ఉందండి. అశోక లైలాండ్ ఎవరిని తీసుకొచ్చారండి? చంద్రబాబు గారి హయాంలో తీసుకొచ్చారు దాన్ని. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 4 ఏళ్ల పాటు అది మూతపడలేదండి. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అది లైన్లోకి వస్తుంది. కియా మోటార్స్ పరిస్థితి ఏంటండి? సేమ్ అది కాదా? కియా మోటార్ పరిస్థితి కూడా ఏం తీసుకొచ్చారైనా? ఒక సమస్య తీసుకొచ్చారని చెప్పండి, అవి నేను ఇచ్చేసాను, అవి నేను చేశాను అని చెప్పి ఈయన మైండ్ సెట్ ఎలాగుంటుందంటే, ఇప్పుడు ఒక యూనివర్సిటీకి ఎన్టీఆర్ యూనివర్సిటీకి పేరు మార్చాలి అని చెప్పి అతను పేరు వేసుకోవాలి అన్నట్టు చూసినటువంటి మూర్ఖపు వలన వాళ్ళది. ఇంకా వాళ్ళు చెప్పే మాటలు ఎలా నమ్ముతారండి జనాలు? ఇవన్నీ అసలు క్రెడిట్ చోరీ చేయడంలో చంద్రబాబు దిట్ట, అసలు చంద్రబాబు మించిన అసలు ఏ నాయకుడు లేడని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. మరి ఉదాహరణకే కనపడుతుంది కదండి. ఇప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చాలని చెప్పి చూసింది చంద్రబాబు గారా, జగన్మోహన్ రెడ్డి గారా? అసలు ఆ పేరు మార్చాల్సినంత అవసరం ఎందుకు వచ్చింది? అసలు ఆ పేరు మార్చడం వల్ల రాష్ట్రానికి వచ్చే ఉపయోగం ఏంటి, ప్రజలకు కలిగేటటువంటి ప్రయోజనం ఏంటి, జరిగే ప్రయోజనం ఏంటి, ఎందుకు మార్చాలనిపించారు? వీళ్ళ క్రెడిట్ కోసం కాకపోతే ఉదాహరణే కనబడుతుంది కదా అక్కడ. అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా అట్లా కాదా? చంద్రబాబు గారి హయాంలో కాదా దాన్ని సెలెక్ట్ చేసి దాంట్లో ఇచ్చేసి కింద మొత్తం లైన్ చేసింది చంద్రబాబు గారి హయాంలో కాదా? వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు అప్పుడు ఏం చెప్పారు? అక్కడ ఎర్ర బస్సే వెళ్దో వీళ్ళకి ఎయిర్పోర్టా అని చెప్పి మాట్లాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ వ్యక్తి వచ్చి ఇప్పుడు ఆ క్రెడిట్ నాకు కావాలని ఎగబడుతుంది ఎవరు, పాగులాడుతుంది ఎవరు? ఆయన కాదా? కనబడుతుంది కదా ఇక్కడ ఎవరు క్రెడిట్ కోసం పాగులాడుతున్నారో, ప్రజా సమస్యల కోసం, ప్రజా ప్రయోజనాల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎవరు పోరాడుతున్నారో కనబడుతుంది కదా క్లియర్ కట్గా. ఇక్కడ ఈ పులిహార మాటలు తప్ప ఇంకేం చేయలేరు. అన్న ఈ మొత్తం పక్కన పెడితే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి అయితే
మరి ఈ రోజున చాలా సమస్యలు వాళ్ళే మాట్లాడుతున్నారు. ఈ రోజున చాలా సమస్యలు ఉన్నాయి ప్రజల్లో, కుటుంబ ప్రభుత్వం మీద అసమర్థత పెరిగిపోయింది ప్రజలకి, అసలు ఏమీ చేయట్లేదని చెప్పి మాట్లాడుతున్నారు మరి వాళ్ళే. అదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ప్రజల్లోకి వచ్చి ఆ విధంగా మాట్లాడితే ఎలా ఉంటుంది అంటారు? జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వచ్చి మాట్లాడే సాహసం నాకు తెలిసి చేయరండి. ఎందుకంటే ఇప్పుడు మేము చూస్తున్నాం, ప్రతి శుక్రవారం ఇక్కడ పెడతా ఉంటారు, వచ్చి అర్జీలు పెట్టుకోవడానికి ప్రజలకు ఇట్లాగా అని చెప్పేసి ప్రజలకు అందుబాటులో ఉండి ఎమ్మెల్యే గారు కానీ ఇల్లు కానీ చేస్తూ ఉంటే ఎక్కువ శాతం వచ్చే కేసులు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ళ పట్టాలు, పేరుకు మాత్రమే పట్టాలు ఇచ్చారు, ఇల్లు ఎక్కడో తెలియదు, స్థలం ఎక్కడో తెలియదు, ఏం తెలియదు, నేను ఇచ్చేసాను, మేము ఇన్ని పాస్బుక్లు ఇచ్చేసాము, ఇన్ని పట్టాలు ఇచ్చేసాము అని ప్రచారం తప్ప వేరేది ఏం లేదు. విసిగి చెందిపోయి ఉన్నారు. అయ్యా మాకు ఈ బుక్ ఇచ్చారు, ఈ పాస్ బుక్ ఇచ్చారు, దేనికో కూడా మాకు తెలియదు, ప్రజా దర్బార్లో వచ్చే సమస్యలే ఇవ్వండి, దేనికి ఇచ్చారో నాకు బుక్ తెలియదు, దేనికి చేశారో మాకు తెలియదు, ఆ స్థలం ఎక్కడ ఉందో మాకు కనపట్ల, ఏమైంది మాకు తెలియట్లేదని. ఇప్పుడు ఆ సమస్యలు మొత్తం టిక్కో ఇల్లు కొంతమందికి ఇస్తున్నారు, మిగతా వాళ్ళకి కొంతమందికి చంద్రబాబు గారి హయాంలో కట్టినటువంటి అపార్ట్మెంట్లు ఆయన వేస్ట్గా పడేస్తే దాన్ని మళ్ళీ రీమోడలింగ్ చేపించేసి మళ్ళీ అవి కూడా ప్రజలకు అందిస్తున్నారు. ఇల్లు పట్టాలు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, ఇళ్ల స్థలాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కట్టించారు, కొన్ని కట్టించినా సరే చంద్రబాబు నాయుడు గారు ఇవ్వట్లేదని చెప్పి కూడా మాట్లాడుతున్నారు కదా మరి వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు టిక్కో ఇల్లు కట్టించి పక్కన పెట్టేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వకుండా వాటిని తుప్పట్టిపోయి అధస్థితలం అయిపోయి దాంట్లో గంజాయి మత్తు తాగి మొత్తం ఇచ్చేసి నానా దారుణంగా పడున్నాయి అన్నమాట. నానా దారుణంగా పడున్న వాటిని మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వాటిని బాగు చేసి మరమ్మతులు చేసి ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటంటే ఇళ్ల పట్టాలు మాత్రమే ఇచ్చాడు, ఇళ్ల స్థలాలు ఎక్కడ చూపించలేదు. చాలామంది వచ్చి అయ్యా మాకు ఈ పట్టా ఉంది, ఈ స్థలం ఎక్కడో మాకు తెలియట్లేదు, ఇది ఎక్కడో మాకు తెలియట్లేదు, అక్కడికి వెళ్ళి చూసినా ఏం కనపట్ల కనిచూపు మేరలో అని చెప్పే కేసులు తప్ప వేరేదేం లేదు ఇక్కడ. కానీ మరి ఎందుకని అసలు మేమే గొప్పలు చేసాము, అసలు మేము లేకపోతే అసలు రాష్ట్రం ఏమైపోయేదో. ఈరోజు ఆయిల్ వ్యవస్థ కూడా కరోనా టైంలో కూడా ప్రజలు ఎంత ఇబ్బంది పడలేదు, కానీ కూటమి ప్రభుత్వం ప్రజలు ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పి మాట్లాడుతాను. ఎంతవరకు కరెక్ట్ అంటారన్నా? నిజమేనండి, కరోనా కూడా ప్రజలు అంత ఇబ్బంది పడలేదు, కానీ జగన్మోహన్ రెడ్డి పాలన కోసం మాత్రం చాలా ఇబ్బంది పడ్డారు జనాలు. ఆ కరోనా జగన్మోహన్ రెడ్డి పాలన ముందు ఆఫ్టర్ ఆల్ అయిపోయింది అన్నమాట. అంత దారుణమైనటువంటి పాలన చేశారు వాళ్ళు. ఏం చేశారండి? ఏ ఒక్క ప్రాజెక్ట్ అని వచ్చిందా? పోనీ ఏమన్నా అభివృద్ధి కలిగిందా? పోనీ వీళ్ళు చేసే సంక్షేమం పూర్తి స్థాయిలో చేశారా? ఇంట్లో 4 పిల్లలు ఉంటే 2 పిల్లలు ఉంటే ఒక పిల్లకే అమ్మఒడి అన్నారు. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తున్నారు. దీన్ని అంటారా సంక్షేమం అని, దాన్ని అంటారా సంక్షేమం అని? క్లియర్ కట్ కనపడుతుంది కదా ఇక్కడ కళ్ళ ముందే. మళ్ళీ ఇంకా చెప్పే మాటలు ఎలా నమ్ముతారు, ఎలా ఇచ్చేస్తారు? ఇవన్నీ బోటస్ మాటలు తప్ప ఇలా వేరేదేం లేదండి. ఇవన్నీ ఏంటంటే ఈ పనికిమాల మాటలు, పనికిమాల వ్యవహారాలు చేయడం తప్ప వీళ్ళు ప్రజలకు పనికొచ్చే వ్యవహారాలు ఏమీ చేయరు. అదేమనంటే ప్రజల్ని రెచ్చగొట్టి ఇప్పుడు కొరగారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హయాంలో గంజాయి మత్తుకి వీటికి బానిసైపోయి చేసిన వాళ్ళు వాళ్ళందరినీ రపరప పప్ప అని ఇంకా గొడవలు సృష్టించడానికి వీటికి చేయడం తప్ప ఇంక దేనికి పనికిరావట్లేదు.